నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట, నిరసన ర్యాలీలు చేపట్టిన నేతలు. పెండింగ్ స్కాలర్షిప్లు చెల్లించాలి, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. తెలంగాణలో ఆశా వర్కర్ల ధర్నా, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్. మెదక్లో మన్మోహన్ సింగ్ కు నివాళులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు. మెదక్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, హఫీజ్దుద్దీన్ పాల్గొన్నారు. మన్మోహన్ సేవలు మరువలేనివని వారు అన్నారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఈ దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా తాను చేసినటువంటి సేవలు ఇక రాబోయే తరాలలో కూడా ఎవరు చేస్తారనో నమ్మకం కనబడడం లేదు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో ఏదైతే ప్రపంచానికి పెద్ద దేశాలని చెప్పుకున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని ఆయన యొక్క అవగాహనతోటి, ఆయనకున్నటువంటి ఆర్థిక మేధో సంపదతోటి ఎటువంటి ఇబ్బంది రాకుండా దేశాన్ని నిలబెట్టినటువంటి మహా గొప్ప నాయకుడు. అందుకే చెప్తున్నాం, అటువంటి నాయకుడిని భవిష్యత్తులో చూస్తామని ఒక అనుమానం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ దేశం ఇంత పటిష్టమైనటువంటి స్థితిలో ఉన్నదంటే ఆయన దాదాపు 30 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చేయగలుగుతుంది అంటే అది ఆయన యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు ఈరోజు దేశం నుండి విడిచి వెళ్ళడం మా అందరికీ, దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కృషి చేసేటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం బాధాకరమని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మరి అకాలంగా మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి, ఈ భారతదేశానికి ఎంతో తీరలోడని చెప్పాలి తప్పదు. వారు చూపించినటువంటి మార్గం, ఈరోజు భారతదేశం ఆర్థికంగా పటిష్టంగా ఉందంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆర్బీఐ గవర్నర్ కానివ్వండి, కేంద్ర మంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, భారతదేశం రాబో రోజుల్లో పటిష్టంగా ఉండే విధంగా ఆర్థిక సంస్కరణలు వారు చేయడం మూలాన ఈరోజు మనందరం తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నాం. ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు తోడ్పడితే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక రూపురేఖల్ని మార్చినటువంటి పరిస్థితి. నిజంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారు చూపించిన మార్గం, వారు పటిష్టపరిచినటువంటి కాంగ్రెస్ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. వారు చూపించినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కూడా అవి సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. సంస్కరణలను బట్టి ఎన్నో పదవులు అందించడం జరిగింది. దాదాపుగా ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఎంతో సేవలు అనుభవించడం జరిగింది. అదేవిధంగా ఆయన 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలు అందించడం జరిగింది. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫుడ్ కానీ, మన్రేగా కానీ, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, జీడిపి వృద్ధిని 9% తెచ్చిన కేవలం మన్మోహన్ సింగ్ గారిదే. ఆయన హయాంలోనే రైతులకు 70,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో దేశం మొత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం ప్రజలందరికీ ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన హయాంలో దాదాపు 8 ఐఐటీలను కూడా ఏర్పాటు చేసి దేశానికి యువకులకు ఎంతో మేలు చేసి ఆయనకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డు ఏదో వాడుతున్నామో ఆధార్ కార్డు కూడా ఆయన హయాంలో చేసి దేశానికి ఎంతో సంస్కరణ చేయడం జరిగింది. ఆయన పివి నరసింహారావు హయాంలో దేశం కిష్టపడుతున్న పరిస్థితిలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవులు చేపట్టి
వృద్ధి రేటును దాదాపుగా 9% పెంచి మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అమలాపురంలో వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విశ్వరూప్ పాల్గొన్నారు. హైస్కూల్ సెంటర్ నుంచి బయలుదేరి ఈదరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఈకి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం ఇక్కడికి ఈరోజు సబ్స్టేషన్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చి పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే వారికి మేము వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు 15,000 కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి, ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి? ముందు ఎటువంటిగా ఛార్జెస్ కూడా మేము పెంచము, అలా వీలైతే కరెంట్ ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఆయన చాలా అంటే తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ప్రజలందరి తరఫున అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఇప్పుడు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినవి ఆయన వాళ్ళకు కూడా భారం మోపి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో చితికిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి భారం మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము వాటి మీద ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి ఏవైతే ఈ ప్రామిస్లు ఉన్నాయో సూపర్ 6 కానీ 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి 1,500 ఇస్తాను, ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,800 ఇస్తానని ప్రామిస్ చేశారు. ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. ప్రామిస్ చేసి జనాలకి ప్రామిస్ చేసి వచ్చారు అంటే అది చేయాల్సిందే. ఇచ్చిన మాట తప్పి ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై బాది ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మరి 20,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1000 కాదు 15,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం మోపి ఈవేళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు. మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కొనసాగాలి. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తీసివేయాలి. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ప్రతి నర్సరీ ఓ ప్రయోగశాలేనని, ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తనని కర్ణాటక హార్టికల్చర్ డీడీ విశ్వనాథ శర్మ అన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని కడియంలోని మొక్కల ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సూపర్ 6 హామీలిచ్చి వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుడిని, ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దశ దిశ నిర్దేశించిన
నాయకుడు. సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు. వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహా ప్రదర్శనలు ఇవాళ జరిగాయన్నలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది. చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు, అన్ని అభూత కల్పనలు, ఈ ఎన్నికల్లో గట్టెక్కితే చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమర్రాజులంకలో ధ్వంసమైన పార్కును, శిలాఫలకాలను ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి విశ్వరూప్తో కలిసి పరిశీలించారు. ప్రజల కోసం నిర్మించిన పార్కును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కానీ గత ప్రభుత్వ అభివృద్ధిని ఓర్వలేక ధ్వంసం చేయడం సరికాదని తెలిపారు. పంచాయతీ సర్పంచ్ ఉన్న పవర్ శాసనసభ్యునికి కూడా ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఒక చెక్ పవర్ ఉందంటే కేవలం డెమోక్రసీ అందరికి కూడా ఒక సర్పంచ్ మాత్రమే చెక్ పవర్ ఉంది. అటువంటి అధికారాలు ఈవేళ పంచాయతీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ కొమరాజులంక గ్రామం మా శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి గారు రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక ఉత్తమ పంచాయతీగా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేశారు మా పంచాయతీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయడానికి గ్రామస్తులు కానీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు కానీ వాళ్ళ కంటగింపగా మారింది. ఈ పనులు పూర్తయితే జగ్గిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కాబట్టి ఈ పనులు జరగకూడదు అన్న కక్షతో ఈరోజు పంచాయతీ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి కారం పొరలు, అదేవిధంగా కారం, ఉప్పు ఇటువంటి కార్యక్రమాలతో వచ్చి వాళ్ళందరినీ కూడా దాదాపు 60-70 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెందిన నాయకులు వచ్చి ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి, అదేవిధంగా జగ్గిరెడ్డి పేరు ఉన్నటువంటి నేమ్ బోర్డుని తీసేసి ఆ పక్కన ఉన్నటువంటి జగ్గిరెడ్డి ఫోటో కానీ, సర్పంచ్ గారి ఫోటో కానీ మొత్తం శిలాఫలకాలు పగలగొట్టి అస్తవ్యస్తం చేశారు. ఇది ప్రజల కోసం నిర్మించిన పార్కు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవేళ ఈ కోనసీమలో ఎక్కడ ఏ పంచాయతీలో కూడా ఈ రీతిలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మేమే అమలాపురం నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశాను. నా పంచాయతీ, నా నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏ పంచాయతీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదు. అయితే మరి వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రుణా నిధులు, ఇంకా జగన్మోహన్ గారు ఇచ్చిన అనేక నిధులను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాజులంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఏమన్నా భోజనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమం సుమారు ఫంక్షన్ హాల్ ఇవన్నీ కలిపి 13 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఏదైతే నేను ఎన్నికల ముందు చెప్పినట్టు ఒక సీసీ రోడ్డు నేషనల్ హైవే నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యువతల కొమరాజులంక బ్రిడ్జి వరకు కూడా సీసీ రోడ్డు వేసి గ్రామానికి మేము అభివృద్ధి చేసి కొమరాజులంక గ్రామంలో చూపించాం. ఈరోజు మీకు ఉన్నటువంటి కూటమి నాయకులు మీకైనా దమ్ము సత్తా ఉంటే మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చింది, వారి చేత కూడా పోటీగా ఈ ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి. కానీ ఏదైతే ప్రభుత్వ ఆస్తులైనటువంటి ఇలా పార్కులు కానీ ఉన్నటువంటి శిలాఫలకాలని ధ్వంసం చేసి అదేవిధంగా అందరూ గౌరవించాలన్న పంచాయతీ సర్పంచ్ మీద, వార్డు మెంబర్ల మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నాం. ఇవాళ ఈ పార్క్ ఇంత చక్కగా తీర్చిదిద్ది ఎక్కడా లేని విధంగా చేస్తే అక్కడ ఉన్నటువంటి కాకినాడ అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెట్లపాలెంకు చెందిన చంద్రశేఖర్ ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగా తన కుమారుడు వేదాంశ్ పుట్టినరోజు సందర్భంగా 300 మొక్కలను నాటించారు. ఉమా మనోవికాస్ కేంద్రం, మానసిక వికలాంగుల పాఠశాలలో ఆహారం పంపిణీ చేశారు.
ఈ సద్గురు సాయిబాబా ట్రస్ట్ మాదండి. ఈరోజు చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఉమా మనోవికాస్ కేంద్రంలో వికలాంగులకి అందరికీ కూడా కేక్ కట్ చేయించి భోజనాలు పెట్టారండి. ఇది నిజంగా చాలా ఆనందదాయకమైంది. ఇదే కాకుండా నిన్న మొక్కలు కూడా బాబు పేరు మీద మొక్కలు పంచిపెట్టారు. ఒక 200 మొక్కల వరకును కాలుష్యం నివారణ కొరకు. ఇలాగా ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు ఈ బాబు పుట్టినరోజుకని వచ్చి ఇక్కడ ఉమా మనోవికాస్ కేంద్రంలో ఒక బాబు పుట్టినరోజు అని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాబుకి కూడా కేక్ ఈ బాబుతో పాటు కట్ చేయడం అనేది నిజంగా చాలా విచిత్రమైన సంఘటన అండి. భగవంతుడు సంకల్పం. ఈ తల్లిదండ్రులకి ఈ బాబుకి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలనేసి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుడు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. 3 ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ₹1 కూడా బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. జనవరి 3న రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చలో కలెక్టరేట్ పోస్టర్ ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఈ సంవత్సరం 12 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. హైదరాబాద్లో అయితే 20 సార్లు చేశారు. ధర్నాలు చేస్తున్నారు, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నారు. అంతా ఇన్నిసార్లు చేస్తే ఈ సంవత్సరం ఒక్కసారి కూడా ఎక్కడ గొడవ కాలేదు. ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేని కానీ గెలవ చేయలేదు. పీస్ఫుల్గా చేస్తున్నారు. అదే ఎందుకంటే 50 ఏళ్ళ కింద అయితే ఎమ్మెల్యేలను బట్టలు ఇప్పించారు, మంత్రుల బట్టలు. ఈ శాంతి స్పందించి ఫీజుల బకాయిలు 3 ఏళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి పైసలు రిలీజ్ చేయలేదు. మొన్న బాగా కాలేజీలు కూడా బంద్ చేశారు. 3 రోజులు బంద్ చేశారు కాలేజీలు. నేనే జోక్యం చేసుకొని కాలేజీ యజమానులకు ఇంత చెప్పి పిల్లల చదువు ఖరాబ్ అవుతుందని రీఓపెన్ చేయించిన. ప్రభుత్వం ఒక ఇజ్జత్ పోయింది. ప్రభుత్వంలో గత 50 ఏళ్ళలో ఏనాడు కాలేజీ యజమాన్యాలు కాలేజీలు మూసిన సంఘటనలు లేవు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారేమో బడ్జెట్ ఇవ్వమని చెప్తున్నాడు. బట్టి మాత్రం చేతులు ఆడతలేదు. ఎందుకు కాంట్రాక్టర్లను చూసి పారిశ్రామికవేత్తల యొక్క బడ్జెట్ మాత్రం నిమిషాలలో పాస్ అవుతున్నాయి. కొందరికి కొంతమంది కాంట్రాక్టర్లకు 5,000, 7,000, 8,000 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. 16 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు స్కాలర్షిప్ ఫీజులే కాదు, స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజల మీద వేసే భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా మాట నిలబెట్టుకున్నారా అని ఎంపీ గొల్ల బాబురావు విమర్శించారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని నిరసిస్తూ తక్షణమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారు అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం,
ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరుస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు. ఇన్ని విషయాలు చెప్పి ఎన్నికల్లో అధికారంలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ఈరోజు ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మొన్ననే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేదా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం సంబంధించి ఈ అన్ని విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడైనా చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా? మీరు ఇది వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు, మోసం, అన్ని మోసాలే. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు. ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకెత్తిపోయి ప్రజలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయం కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేసింది. దీనికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని పార్టీ మండల కార్యదర్శి టీవీఎస్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. నిందితులు శ్రీధర్ వర్మ, అతని 2వ భార్య రేవతి, 3వ భార్య విజయలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితులు తులసి తల్లిదండ్రుల ఆస్తిని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ హత్య జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒంటరిగా ఉన్న పర్లయ్యను హత్య చేశారు. అతని శరీరాన్ని పార్సెల్లో ప్యాక్ చేసి తులసి ఇంటికి ఈ నెల 19న పంపించారని చెప్పారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. All conspiracy regarding this operation Siddha Chapa ఈరోజు మీ దగ్గర వాళ్ళు will reveal all this investigation. మీకు అందరికీ తెలుస్తుంది, all of you are almost following up on daily basis. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చెప్పిన జరిగింది, who killed, why was killed, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికీ ఇది ఆలోచన జరుగుతున్నాయి. మన వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ 3కి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ కోర్టు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరసింహారాజు డిమాండ్ చేశారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణను కమిషన్ చేపట్టింది. దీనికి సుమారు 600 మంది హాజరయ్యారు. 132 విజ్ఞప్తులను అందజేశారు. షెడ్యూల్ కాస్ట్ గురించి ఏ రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి,
తర్వాత ఏమేమి ముఖ్యంగా సబ్ కాస్ట్ ఇక్కడ ఉండేది దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ తీసుకుంటాము. కానీ మొదట్లో ఈ కమిషన్కి పర్పస్ ఏంటి అంటే మీ అందరికీ చాలా తెలిసిన విషయమే. ఈ షెడ్యూల్ కాస్ట్ని సబ్ క్లాసిఫికేషన్ చేయాలి మీద ఆల్మోస్ట్ 1996-97 నుంచి ప్రయత్నం జరుగుతుంది. అంటే 96లో కూడా ఫస్ట్ టైం ఒకటి జస్టిస్ రాజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ వల్ల షెడ్యూల్ కాస్ట్కి 4 కేటగిరీలో సబ్ కేటగిరీలో ABCD డివైడ్ చేయాలంటే రికమెండ్ చేయడం జరిగింది. అది చూసుకొని తర్వాత గవర్నమెంట్ ద్వారా ఒక యాక్ట్ కూడా 2000లో ఒక యాక్ట్ కూడా వచ్చింది. Now this is important. 2000 to 2004 that act remained in force. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేపట్టింది. దీనిపై మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వమే పెంచిందని ఆయన గుర్తు చేశారు. జగన్ ఇంటి ముందు ధర్నా చేపట్టాలని ఎద్దేవా చేశారు. ఛార్జీల మీద ధర్నా చేయడానికి ఏదైతే వైఎస్ఆర్సీ పిలిపించిందో ఇది నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.